ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఐడియా అనే స్వచ్ఛంద సంస్థ పనిచేస్తుందని ఐడియా సంస్థ సహా వ్యవస్థాపకులు రాహుల్ అన్నారు. వికలాంగులకు ఇప్పటికే 2200 ఉద్యోగాలను ఇచ్చి 950 మందిని వ్యాపారవేత్తలుగా తయారు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఐడియా అనే సంస్థకు మల్లికార్జున్ వ్యవస్థాపకులుగా ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు. వికలాంగులలో ఉన్న శక్తిని చాటడం కోసం సిరిసిల్లాలోని సాయికృష్ణ గార్డెన్ లో వికలాంగులకు వ్యాపార లావాదేవీల గురించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని రాహుల్ తెలిపారు. సిరిసిల్ల జిల్లాలోని 14 మండలాల నుండి వివిధ దివ్యాంగులను 60 మందిని ఎన్నుకున్నామని ఒక్కొక్కరికి 22,000 నుండి 25,000 రూపాయల వరకు వారి ఖాతాలో జమ చేసి వారి వ్యాపారాలకు తోడ్పడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ సరితైన ప్రోగ్రామ్ డైరెక్టర్ ఐడిఈఏ తెలంగాణ చైతన్య శర్మ, శిక్షణ సమన్వయకర్త ఐడియా ఈడీపీ శిక్షకుడు ఆదిత్య భరద్వాజ్, B4 ఫౌండేషన్ బృందం, వడ్డేపల్లి లక్ష్మీకాంత్, వర్షిత్ తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా ధైర్యంగా ఉండి మీ యొక్క నైపుణ్యాన్ని వారిచ్చిన ట్రైనింగ్ని బట్టి వారిచ్చే ఆర్థిక సహాయాన్ని మంచిగా వినియోగించుకొని మీరు అభివృద్ధి పథంలో నడవాలని ఇంకా ముందుకు ఇవే కాదు ఇంకా ముందు కూడా వాళ్ళకి మీరు చెప్తుంటారు. మీరు ఒక బిజినెస్ చిన్న బిజినెస్ పెట్టుకుని గొప్ప సక్సెస్ దానికి కూడా మీకు ఒక సహాయ సహకారాలు అందిస్తామని వాళ్ళకు ఐడియాలు ఉన్నారట. అలా మీ నోటీస్లో ఉన్నదో లేదో నాకు చెప్పారు దాంట్లో. అలాంటి మీరు ఇప్పుడు 25,000 ఇస్తున్నారట. అంతకంటే మీరు మంచి బిజినెస్ సక్సెస్ అయితే ₹1,00,000 అవసరం కూడా చేయడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు అట్లా మనం స్కిల్స్ ప్రూవ్ చేసుకొని దానికి అంత అవసరమా లేదని వాళ్ళకు నమ్మకం కలగాలి. మనం దానివల్ల లాభం జరుగుతుందా, మనం చేసుకోగలుగుతామా, అలాంటి లాభాలు చూసి మనకి చేస్తున్నారు. కాబట్టి మీరు అలాంటి ఇప్పుడు దీంతోనే ఆగకుండా ఇంకా ముందు గొప్పవాళ్ళు కావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఐడియా సంస్థ వారికి ఇక్కడ ఉన్న నార్మల్గా ఉన్న వాళ్ళు నార్మల్గా ఉండి నెలలో ఒక 5,000 కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. లక్కీగా మనకి గవర్నమెంట్ నుంచి ఒక 4,000 అయితే ప్రజెంట్ వస్తుంది. దానికి తోడుగా మనం ఈ వర్క్ కనుక చేయగలిగితే మనం ఇంకొక 5,000, 6,000 అమౌంట్ మనం ఏం చేయగలిగితే గుడ్ అమౌంట్ కదా. 10,000 అంటే తప్పేం కాదు కదా. మనం ఇంకొకరిపైన ఆధారపడి ఉండకుండా మనం చేసుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు నేను చేస్తున్న క్రమంలో నాకు మార్కెట్ అనేది ప్రాబ్లం ఉండేది. ఆ మార్కెట్ ప్రాబ్లం ఎట్లాంటే ఎవరిని అడగాలి, ఈ కొత్త ప్రోడక్ట్ మార్కెట్లో తీసుకెళ్తే వెంటతో చేసి వాడతా అది విసర్జన పదార్థం అని అంటారు. కానీ అక్కడ నేను చేసింది ఏంటంటే ఇప్పుడు మనం గ్లో ప్రొడక్షన్కి వెళ్తాం. గ్లో ప్రొడక్షన్కి మన ఆవు తీసుకొచ్చిన ఆవు ముందు కంచ సంరక్షణ చేసుకున్నప్పుడు ఇక్కడ వెళ్తాం. అది అక్కడ అది అక్కడ చేస్తున్నప్పుడు మరి ఇక్కడ ఎందుకు మళ్ళీ వ్యక్తిగతాన్ని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో అచ్చట్లే నాకు అపోజిట్గా మాట్లాడింది. దానికి నేను ఈ రకంగా సమాధానం చెప్పి కొంచెం నాలెడ్జ్ ఉన్న అచ్చట్లతో నేను మాట్లాడించాను. అప్పుడు క్లియర్ ప్రాబ్లం అది క్లియర్ అయిపోయింది. మన ఐడియా చేస్తున్న వర్క్ ఈ కంపెనీ వాళ్ళు మీ అందరికీ ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున 25,000లో వాళ్ళ 5,000 భాగస్వామ్యం ఉంది. వాళ్ళు చేస్తున్నారు. అందరం గట్టిగా ధన్యవాదాలు చెప్తున్నాం. వాళ్ళు మా కంపెనీకి డైరెక్ట్ గా మన ఫౌండేషన్ కి మీ అందరి పేర్ల మీద పంపించడం జరిగింది. అందుకే బోర్డు మీద కూడా B4 అని వాళ్ళు ఉంది. ఐడియా ప్రతినిధికి ధన్యవాదాలు. ఐడియా వాళ్ళు తొందరగానే కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట 3 చోట్ల హోటళ్లు, స్వీట్ షాపులు విస్తరిస్తున్నారు. అందులో మీకు ఖచ్చితంగా నౌకరీ ఇచ్చే అవకాశాలు మేము చేస్తున్నాం. అది డీటెయిల్ తీసుకొని మీ హెచ్ఆర్కి ఇవ్వండి. మొదటి ఉద్యోగం ఎవరంటే మా దివ్యాంగులకే ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఓకేనా? మీడియా మిత్రులకు చాలా ధన్యవాదాలు. అది తక్కువ సమయంలో రమ్మంటే మీరు వచ్చారు. ఇక్కడ 5 రోజుల ఈడీపీ ప్రోగ్రామ్, ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది సిరిసిల్లలో. 50 మంది 25 చొప్పున 2 బ్యాచ్లను విడతల వారీగా మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేశాము. వీళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి కావాల్సిన నైపుణ్యాలన్నీ చెప్తూ వ్యాపారాలు ఎలా చేయాలి, వ్యాపారం ఎట్లా చేయాలి, వ్యాపారంలో ఎక్కడ ఒడిదుడుకులు ఏంటి, మీకు కావాల్సిన నైపుణ్యాలు ఏంటి,